వింటున్నాం, చూస్తున్నాం ఎన్నో కథలు. ఏం మాట్లాడాలో ప్రతిపక్షంలో అది అడగాల్సిన క్వశ్చన్లు వదిలేసి అడుగుతున్నారు క్వశ్చన్లు. అవి క్వశ్చన్ లాగా లేవు. కానీ ఏం జరుగుతుంది నిజంగా? ఏమి కూటమి ఏమీ తేలేదా? అన్నీ వాళ్ళ టైంలోనే వచ్చినాయా? గుడివాడ అమర్నాథ్తో మొదలు పెట్టుకుంటే తెలిసి తెలియని ఎంతోమంది మేధావులు మాట్లాడుతున్న మాటల గురించి శ్రీనివాస్ గారు మన ముందు ఉన్నారు. ఆయన ద్వారా పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొంతమంది సోషల్ మీడియా మిత్రులతో సహా గుడివాడ అమర్నాథ్ గారితో మొదలు పెట్టుకుంటే ఏమీ తేలేదు, పెట్టుబడులు ఏమీ రాలేదు, ఏ కంపెనీలు రాలేదు, వచ్చినాయి మొత్తం మా జగన్ గారు అయ్యే టైంలోనే వచ్చినాయి, అయ్యే సాగెత్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంత మటుకు నిజం అంటారు? ఏంటి దీనికి? గుడివాడ అమర్నాథ్ గారు అంటూ నేను చూశానండి. యాక్చువల్గా గుడివాడ అమర్నాథ్ గారు తెచ్చిన ప్రాజెక్టులు, ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు వైసీపీ హయాంలో. అయితే ఆయన తెచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్పాలంటే అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా విజిల్స్ వేసేస్తారనమాట, తెగనవ్వేస్తారు. ఏంటంటే బొబ్బట్లు, వడియాలు, అప్పడాలు ఇవన్నమాట. ఆయన ఎంఓని కుదిర్చేసుకుని మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు. దానికి ఆయన తెచ్చిన ప్రాజెక్టులకి ఏంటంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేయటం గురించి తెగనవ్వేసుకుంటున్నారనమాట జనాలు. అంత గొప్ప మనిషి ఆయన. అనేది ఏంటంటే ఒక వీడియో ఏదో చూశానండి నేను. ఆయన అన్న ప్రకారం ఏంటంటే 5 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చేశారట. అసలు 17 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రాజెక్ట్ కూడా తెలదటండి. అసలు మరి ఆయన ఏ నోటితో మాట్లాడతాడో లేకపోతే తలకాయ ఉండి మాట్లాడతాడో మనం చెప్పలేం. కానీ ఆయనకి, మీకు తెలుసో లేదు, ఆయనకు ఒక మంచి నిక్ నేమ్ కూడా ఉందండి. బఫూన్ అని అంటారు కొంతమంది, కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు. ఇంకెన్నన్నా అంతకంటే ఏదో మాటలు అన్నా సరే వాళ్ళకి తక్కువే చెప్పాలంటేనే. అంత వరస్ట్ అనమాట. అంటే ఒకటి కళ్ళెదురుగా కనపడుతున్నా సరే, అంటే ముఖ్యంగా ఎందుకు నవ్వుతారు అన్న దానికి చెప్తున్నానండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళ లిస్టులోనే వేసుకున్నారు. అవునండి, మొత్తం వాళ్ళే పూజ చేసామంటున్నారు. వాళ్ళే పూజ చేసామన్నారు. అంటే నిజంగా నవ్వుతారన్న జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు. ఏదో ఒక శంకుస్థాపన చేశారు అనుకుందామండి. శంకుస్థాపన చేసింది కూడా చంద్రబాబు గారు. కానీ దాన్ని మేమే శంకుస్థాపన చేసాం, మేమే ప్రహారీ గోడ కట్టేసాం, మేమే ఇది చేసేసాం అని చెప్తున్నారంటే అసలు జనాలు నమ్ముతారో నమ్మరో చూస్తున్నారు కదా. వాళ్ళకి ఇప్పుడు ఇదివరకంటే ఏదో కారు కోతలంటే అనేవాళ్ళు అండి, నమ్ముతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటుంది. ఏది ఏ రోజు జరిగినా సరే ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా మనకు తెలుస్తుంది. అసలు మేమే చేస్తామంటే ఎలా నమ్ముతారు? నమ్మేస్తారు అనుకుని వాళ్ళు ఎలా చెప్తారో కూడా అర్థం కాదండి. అంత క్రిమినల్ మైండ్ అనమాట, క్రిమినల్ బ్రెయిన్. అంటే మనం చెప్పేస్తే నమ్మేస్తారు, అది నమ్మేద్దామని అనుకుంటారో. అదే ఉద్దేశంలో ఏంటంటేనండి, ఒక విషయాన్ని, ఒక మంచి విషయాన్ని లేదా జరుగుతున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించే ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఎంత హఠాసంగా ప్రారంభించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నరేంద్ర మోడీ గారే ప్రత్యేకంగా ప్రారంభించి అసలు ఎంత సంతోషపడిపోయాడనండి నరేంద్ర మోడీ గారు. ఆ 13,000 మంది గిరిజన బాలికలతోటి ఆ నృత్యం, దింస నృత్యం అనమాట చేస్తే ఎంత సంతోషపడిపోయాడో. అంటే అక్కడ మీకు చూస్తే త్రిమూర్తులు అనమాట. ఎవరు? నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. త్రిమూర్తులాగా ఒకటై చేసుకుని అంత ఆనందంగా ఆ స్టేజ్ మీద ఉంటే వీళ్ళు నవ్వలేక సావలేక ఎంత ఏడుపులు ఏడ్చారో మనం ప్రత్యేకంగా చెప్పనవచ్చు. ఆ ఏడుపుల్లో వచ్చిన మొదటి భాగమే వీళ్ళు గుడివాడ అమర్నాథ్ గారు ఎంట్రీ. అదేంటంటే అసలు ఈ 5 సంవత్సరాలు ఏమీ పూర్తి అవ్వలేదట. ఆ 5 సంవత్సరాలనే మొత్తం చేస్తారట. ఈయన చంద్రబాబు నాయుడుగా 17 సంవత్సరాలు ఏమీ చేయలేదట. ఇది పెద్ద విచిత్రం. అసలు ఏమని అంటే ఏది మాట్లాడేసినా అనుకుంటారేమో కానీ ఇంకానండి. మరి గూగుల్ ఎవరు తెచ్చారు? రిలయన్స్ పెట్రోకెమికల్స్ ఎవరు తెచ్చారు? అసలు మొన్న ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం రోజేనండి 17,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కొన్నిటిని ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. మరి ఇది కూడా వాళ్ళే అనుకుని చెప్తే మనం ఇంకేమన్నా. స్వయంగా నరేంద్ర మోడీ గారు ఉన్న సంవత్సరం ఈ సంవత్సరం అంటే 2019. ఇది కూడా తర్వాత ఎప్పుడో మేమే చేసాం అనుకుంటారేమో అని ఆశ్చర్యం అనమాట. 2026 ఆగస్టు భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్న ప్రారంభమైంది 1వ తారీఖున. అది కూడా మేమే చేసేసామని చెప్తున్నారంటే ఇంకా అది అలా పక్కన. అంటే ఇప్పుడు టోటల్గా చూసుకుంటే వాళ్ళ విధానం అనేది జనానికి అర్థం కావట్లేదు. అన్నీ మేమే శంకుస్థాపన చేసాం, మేమే చేసామని చెప్పుకుంటున్నారు. అవునండి. మరి ఎందుకని పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు ఈ పూర్తవుతుంటే ఎందుకు ఈ ఏడుపులు ఎందుకని అంటారు? ఇది ఎందుకంటేనండి, ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మోదీ గారి దగ్గరికి వెళ్ళి లేదా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఈ నిధులు కావాలి, మేము ఈ పరిశ్రమలు పెట్టుకుంటాం, ఇది కావాలి అని అడిగినది ఒక్కసారి కూడా లేదు. పైగా అడిగే హక్కు కూడా లేదనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు అటువంటి. ఏదన్నా అనవసరంగా వాగి అనవసరంగా వెళ్తే కేసులు ఉండటం. అంటే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళారనుకోండి, అక్కడ మోడీ గారికి అర్థమవుతుంది ఇతను దేనికి వచ్చాడు, మనం ఇవ్వటం సమంజసం అన్న ఆలోచన ఆయన చేయగలరు. కానీ ఏంటంటే వీళ్ళు వెళ్ళేది అందుకు కాదు,
ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఇండస్ట్రీస్ వచ్చినాయండి, ఇండస్ట్రీస్ వస్తే ఇప్పుడు పలానా చోట, ఇప్పుడు సపోజ్ చిత్తూరు జిల్లాలోనే ఒక పరిశ్రమ పెట్టాలి, అయితే మాకింత ఇస్తాం, మాకు ఇంత షేర్ ఇస్తేనే నిన్ను పెట్టనిస్తాం అని బ్లాక్మెయిల్ చేసి ఉన్న ఇండస్ట్రీస్ను కూడా వెనక్కి వెళ్ళిపోయేలా చేసిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. గల్లా జయదేవ్ గారిది సొంత జిల్లానే కదా సార్. అవునండి. మరి ఎందుకని ఆయన కూడా భయపడి హైదరాబాద్ పారిపోవడానికి కారణం ఏంటంటారు? ఇదేనా భయపడి అంటేనండి, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళని, దానికి సంబంధించిన కుటుంబీకుల్ని చాలా భయభ్రాంతులు గురి చేశారు. ముఖ్యంగా గల్లా జయదేవ్ గారు అంటే తెలుగుదేశం ఎంపీ, ఆయన పార్లమెంట్లో పెద్ద వాయిస్. అటువంటి ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి అంటే వెళ్ళిపోయేలాగా చేశానమాట. ఇంకా మామూలు దారుణం కదండి. అంటే ఆయన చివరికి విసిగెత్తిపోయి కూడా మరి చెప్పి నేను ఇక్కడి నుంచి వైదొలుగుతున్నానని వెళ్ళిపోయారు. అంటే అంతకుమించి కాంట్రవర్సీ ఆయన చేయలేదు. అంటే ఒక కంపెనీ వచ్చి మళ్ళీ ఉన్నది ఆల్రెడీ ఎంతో ఎస్టాబ్లిష్గా ఉన్న కంపెనీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోవటం అంటే ఎంత బాధో చూడండి. దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారం చూడండి, మీరు ఈ పరిశ్రమలు ఏ వస్తున్నాయి కదా, మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకు చెత్త సోషల్ మీడియా ఒకటి ఉంటుంది. అందులో చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకుల కమిషన్లకు భయపడి వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు నిన్న ఎవడో ఒక గొట్టంగాడు చెప్తున్నాడండి, ఆయన గొట్టంగాడు అనొచ్చు. ఎందుకంటే కోకోకోలా 1200 కోట్లతో విలువైంది వెళ్ళిపోయిందంట. జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అది 2700 కోట్లతో వెళ్ళిపోయిందంట. లేకపోతే ఇంకా ఎన్ని ఉన్నాయండి, ఆద్య మొబిలిటీ అనేది అది 1046 కోట్లతో విలువైన ఒక ప్రాజెక్ట్ వెళ్ళిపోయిందంట. ఇవన్నీనంట కొన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కమిషన్లకు భయపడి వెళ్ళిపోయినాయట. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కదా సార్, ఇవన్నీ కొత్తగా వచ్చాయి కదా, ఇంకా అడుగు పెట్టలేదు కదా. అసలు వచ్చి వెళ్ళిపోవటం ఏంటండి, వాళ్ళు మాట్లాడటం పక్కనట్టండి. కోకోకోలా ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీకు కోకోకోలా కంపెనీ 1200 కోట్లతో ఎక్కడికే పోలేదు అంటే వాళ్ళని అంటే జనాలు నమ్ముతారేమో, ఇంకా పెట్టలేదు కాబట్టి పోయిందంటే నమ్మేస్తారేమో అన్న ఉద్దేశం అన్నమాట. ఇట్లా లాజిక్, రివర్స్ లాజిక్. రాంబిల్లి అనండి అనకాపల్లి దగ్గర, అవును, అక్కడ ఉంది ఖాళీ వెళ్ళిపోయింది ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. అక్కడ ఉందండి, అక్కడే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, జింఫ్రా అని 1150 కోట్లతో అదొకటి, అది ఎక్కడ ఉంది, చిత్తూరు జిల్లాలో ఉంది, నడుస్తుంది. అంటే ఇంకా ప్రారంభం అవ్వలేదు పనులైతే, శంకుస్థాపనలో పనులైతే ప్రారంభించారు. ఇవన్నీ అయితేనండి, అది కాకుండా ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఐస్పేస్ సాఫ్ట్వేర్ 120 కోట్లతోటి, అలాగే టాటా పవర్ 6670 కోట్లతోటి, ఇలాగ పెట్టుబడులన్నీ పెట్టుకొని అన్నీ మొన్న లోకేష్ గారే తన ట్విట్టర్ ఖాతాలో చెప్పారండి, ఇది టాటా పవర్ ప్లాంట్ కూడా మనకు స్టార్ట్ అవుతుందని. వీళ్ళు వెళ్ళిపోయారు, ఆల్రెడీ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మన రాష్ట్రంలో ఉన్న నాయకులు కమిషన్లు తట్టుకోలేక ఒరిస్సా వెళ్ళిపోయింది అది ఇదని చెప్తున్నారు. ఇక్కడ మన అధికారికంగా ఉన్న న్యూస్ ఏంటి, టాటా పవర్ ప్లాంట్ ద్వారానే 4000 మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా. అంత ప్లాన్లు అంత పకడ్బందీగా వీళ్ళు చేసుకుంటే అది వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపోయింది నాయకులు కమిషన్లకి అంటే ఎంత తప్పుదోవ పట్టేస్తున్నారు మీకు అర్థమవుతుందా? అంటే కమిషన్లు అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన దొంగ పనుల్ని తెలుగుదేశం నాయకుల మీద రుద్దటం, వీళ్ళు చేశారని చెప్పటం. నిజంగా ఇప్పుడు మనం ఏది అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాకండి కనీసం లేదంటే మనం ప్రతిసారి అనుకున్నట్టు 23 లక్షల కోట్లు. ఇప్పుడు టాటా పవర్ ప్లాంట్ అనేది 66, 70 అని అంటున్నాం. మొన్న 1వ తారీఖున అంటే నిన్నగాక మొన్నే 17,900 కోట్లతో పెట్టుబడులు ప్రారంభం, కొన్ని శంకుస్థాపనలు చేశారు నరేంద్ర మోడీ గారు. ఆయన చేసిందని అబద్ధం అంటామండి? అసలు వీళ్ళు ఏమనాలి? ఇప్పుడు నరేంద్ర మోడీ గారే స్వయంగా మన ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే ఎంతో గొప్పగా, ఎంతో ఆయన ఆనందపడిపోయింది. ఇండియాలోనే ఇంత గొప్ప ఎయిర్పోర్ట్ నేను చూడలేదు, అంత గొప్పగా చేశారు. ఆయన అంత సంతోషంగా చెప్తే ఆ ఎయిర్పోర్ట్ మేమే తెచ్చాం అని అమర్నాథ్ గారు మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆయన ఏమనాలో కూడా దారుణం అండి. అంటే విమర్శ మన నోరు రాదు, కానీ ఎన్ని బండబూతులు తిట్టినా వాళ్ళకి చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అన్నీ మేమే చేసాం, ఉన్నాయన్నీ దొబ్బినాయని. నేను ఎందుకంటే ఈ మాట ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటేనండి, ఒక 7-8 కంపెనీలు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు లేవని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి అని చెప్పడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 69% రాయితీలు ఇచ్చారటండి. 69% రాయితీలు ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక్క కంపెనీ కూడా లేదు. 30% ఇచ్చిన ఒరిస్సాకి వెళ్ళిపోయారని చెప్తున్నాడు. అసలు నమ్ముతారా ఎవరన్నానండి? 30%కి ఇస్తే వెళ్ళిపోయారంట, 70% రాయితీ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేరట. అంటేనంటే వీళ్ళు తీసుకునే కమిషన్లకి ఇదైపోయి వాళ్ళు పోవటం అంట. అంటే మాటలకు కూడా ఒక హద్దు లేదు. అంటే మిగిలిన వాళ్ళందరూ గొర్రెలే, మన మాటలు కూడా వాళ్ళు నమ్మేస్తారన్న ఉద్దేశం అన్నమాట. అంత పగటకళ్ళకి అంటున్నారంటే వాళ్ళు నిజంగా మనుషులు అనటం కూడా చాలా తప్పండి. విన్నారు కదా శ్రీనివాస్ గారి మాటల్లో, నిజంగా గొర్రెలే,
గొర్రెల అన్న ఫీలింగ్ కలుగుతుంది శ్రీనివాస్ గారు చెప్పిన మాటల ప్రకారం. కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడి అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పిన టైమింగ్ ప్రకారం చంద్రబాబు గారు పూర్తి చేసి చూపిస్తుంటే తట్టుకోలేక వస్తున్న విమర్శలే అని మనకు అర్థమవుతుంది శ్రీనివాస్ గారి మాటల్లో. మరి గొర్రెల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది క్లారిటీగా అర్థమవుతుంది. అభివృద్ధి పరంగా ఎన్డీఏ కూటమి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులతో పరుగులు పెడుతుందని ఆశిద్దాం, నమ్మకంతో ముందుకు సాగుతాం.